హే రామ్, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులో లేవు, పోలీసింగ్ అనేది రెడ్ బుక్ గా మారిపోయింది అంటున్న వైసీపీ నాయకులు నిజమే అనుకోవచ్చు అంటారా? ఇది ఎవరు చెప్పారు మాట? అంటే రీసెంట్ గా గుంటూరులో జరిగిన సంఘటన, ఒక మహిళని నడి రోడ్డు మీద వివస్త్రణ చేసి కొట్టడం ఏంటి ఇది అంటున్నారు కదా. మరి దాని మీద యాక్షన్ తీసుకున్నట్టుగా ఉన్నారు, బాగుంది. మరో 10 రోజుల క్రితమేగా వాళ్ళ మహానేత జన్మదినోత్సవం రోజు ఒంగోలులో చనిపోయిన వాళ్ళ గురించి అది తప్పు మాట్లాడాల. అదే పార్టీ నాయకుడు జన్మదిన రోజు ఆ పార్టీ మహిళా విభాగం గిరిజన యువత ఉంది కదా, ఆమెను పట్టుకుని పడేసి గుళ్ళ కొట్టుడు కొట్టారు కదా, లబోదిబో మంది కదా, చచ్చిపోతాను స్లీపింగ్ టాబ్లెట్స్ మింగింది, సెల్ఫీ ఇచ్చింది కదా, దాని గురించి కూడా మాట్లాడాలిగా. ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేస్తే, వాళ్ళని అరెస్ట్ చేస్తే, చేసిన తర్వాత దీని గురించి మాట్లాడమను. ఇప్పుడు మా అరకోటి లాయర్ అక్క ఉంది, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలిగా. అమ్మా నిన్ను కొట్టారు కదా, మరి ఏంది మీద కేసు పెడతాం. ఇంటర్నెట్ వ్యవహారం అండి అది. ఇక్కడ బయట మా మహిళల మీద దాడులు పెరిగిపోయి అంటున్నారు. బయట మహిళలు అంతర్గతంగా మీ పార్టీలో మహిళలు కాదా? వాళ్ళు పైనుంచి ఊడిపడిన దేవతల వాళ్ళు ఏమన్నా అర్థం ఉందా? మనం చేస్తే సంసారం, అవతల చేస్తే ఏపిచారు. ఇది కరెక్ట్ కాదు కదా. తప్పు జరిగింది, శిక్షించారు కాబట్టి అంటే అక్కడ ఏదో జరిగింది, అది సర్దించుకోవాలి. దాని గురించి ఒక మెకానిజం నడుస్తుంది. అరెస్ట్ చేశారుగా, మరి నీకేం చేశారు? వాళ్ళు అరెస్ట్ చేశారా? మరి ఇప్పుడు మరి మా జగనన్న ఇంటి పక్కన అక్కడ పులివెందులో ఒక ఎస్సీ ఆమె నాగమ్మ, ఆమెని మరి రేప్ చేసి చంపారు. ఎవరైనా అరెస్ట్ చేశారా? మరి ఈ ముట్టి కింద నలుపు పెట్టుకొని ఎదుటివాడికి వెళ్ళి చూపిస్తే అందుకే మీకు పడిపోతుంది. ఇప్పుడు పొద్దున్నే 2 ఈజు వచ్చినాయి సర్వేలు, రెండిట్లో కూడా నీకు పెరగట్లా, తగ్గుతుందిగా. ఉన్న పర్సంటేజ్ కన్నా తగ్గుతుంది. అది సార్ చూసుకోవాలన్నా హే రామ్ అంటే రాముడు వచ్చి నేను కాపాడతాడా? వచ్చి ఒక్కడు బీగుతాడు, నా పేరు బదనాం చేస్తున్నావు ఇందులో అని. అది పరిస్థితి. నువ్వు ఏ రామ్ అన్నా లేదు, ఏ రావణ అన్నా కూడా నీ సినిమా అయిపోయింది. అదే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, చూడాలి ఎట్లా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ అనేది రెడ్ బుక్ ఆధారంగా నడుస్తుంది. మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతల మీద మాత్రం పట్టు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వానికి అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి దానికి ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగమా? ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరిచే కదా ఐపీఎస్ లోపలికి వెళ్ళారుగా, మరి ఐఏఎస్ లోపలికి వెళ్ళారుగా. ఇప్పుడు మళ్ళా మద్యం కేసులో ఐఏఎస్లు ఉన్నారుగా. మరి ఎవరు రాజ్యాంగంలో లోపలికి వెళ్ళారు? జనం కొద్దిగా క్లారిటీగానే ఉన్నారు. ఎవరు రాజ్యాంగంలో లోపలికి వెళ్ళారు, ఎవరు చట్టాన్ని రూల్ ఆఫ్ లా ఆర్డర్ వైలేట్ చేస్తున్నారు అనేది జనం చూస్తూనే ఉన్నారు కదా. దాన్ని బట్టి ఏదైనా మన నడవడిక బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సరే, ఇవన్నీ ఒకే అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిన్న పిల్లాడు అనే పదాన్ని మాత్రం రెగ్యులర్ గా వాడుతున్నారు. అంటే ఇటు అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇటు రీసెంట్ గా మన సిద్దిరాపల్రాజు కొడుకు వరకు ఇదే సీక్వెన్స్, చిన్న పిల్లాడు అంటే. ఇప్పుడేం చిన్న పిల్లాడైతే వదిలేయాలా? చట్టానికి అయితే అతీతుట. సీజనల్ బోస్టన్ స్కూల్లో చేర్చాలి. బోస్టన్ స్కూల్లో చేర్చి వాడికి విద్యాబుద్ధులు నేర్పాలి. మరి అదన తెలియాలిగా. మరి అదన దానికన్నా కన్ఫర్మ్ అవుతాడా? చిన్నపిల్లలు అంటాడు ఏంటంటే మధ్య లేకుండా. అందుకనే కదా నేను అనేది మావగిన సీఎం అనేది నేను ఓవరికి అన్నారు కదా. నువ్వు జనం మనం మాట్లాడే ప్రతి మాట కూడా దాదాపు 5 కోట్ల ప్రజానీకు, నువ్వు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివి, మాట్లాడే ప్రతి మాట ప్రతి పదము కూడా ప్రపంచం గమనిస్తూ ఉంటుంది. అది తెలుసుకోవాలి. ఎందుకంటారు ఈ చిన్న పిల్లాడు సిద్దిరాపల్రాజు కొడుకు అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తీసుకో? మన మత్స్యకార కుర్రాడే అనే మాట మాట్లాడటం, మన మత్స్యకారుడైనటువంటి సిద్దిరాపల్రాజు అని మాట్లాడటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు? నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసిన కులం ఏంటి?
తప్పు చేసిన కులం అంటగడతాం ఏంటి? తప్పు చేసిన కులం అంటగడతాం ఏంటి? అది తప్పు కదా. అంటే పలానా కులం వాడే తప్పు చేస్తాడని అనే ఉద్దేశం. ఆ పిల్లగాడు ఏదో తెలుసో తెలియగా వాడి ఆచారం బాగోకో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కావాలని చేశాడని మేము అన్నాం. ఏ ఊరు కూడా, ప్రపంచం కూడా, రాష్ట్ర జనాభా కూడా కావాలని ఆ కుర్రాడు యాక్సిడెంట్ చేశాడు అన్నాం. వాడి కర్మ బాగోలేదు ఏదో, కానీ జరిగిన మిస్టేక్. జరిగినప్పుడు ప్రాథమికంగా ఏం చేయాలి? నువ్వు ఒక మాజీ మినిస్టర్వి, నువ్వేం చేయాలి? ముందు బాధితుడి దగ్గరికి వెళ్ళాలి, అతని పరిస్థితి ఏందో చూడాలి, అతను హాస్పిటల్ చేర్చాలి, తర్వాత నీ కొడుకుని చూసుకోవాలి. సారీ, ఇవన్నీ వదిలేసి నీ కొడుకుని రక్షించుకోవడానికి ఇంకోని బలి చేసావుగా. ఇప్పుడు ఒక రకంగా నీ కొడుకు జీవితాన్ని బలి చేసింది నువ్వే. చేతులారా నీ కొడుకుని భవిష్యత్తు నాశనం చేసింది. అతనికి బెయిల్ రాదు. ఇవన్నీ జరిగేవాడు కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి అతని భవిష్యత్తు ఏంటి? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది కూడా అదే, చిన్నపిల్లాడి మీద ఇలాంటి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తారా మీరు అనే మాట కదా అంటుంది. హత్యానేరం పెట్టారు అది ఇది అంటున్నారు కదా. హత్యానేరం పెట్టారా? అంటే 307 302 ఒకసారి సెక్షన్ చదువుకోమని ఏం పెట్టారు? సెక్షన్ మొత్తం చూపించారు. ఇంకా హత్యానేరం పెట్టారు, ఇవి పెట్టారంటే జనానికి ఇప్పుడు ఏముంది? గూగుల్ ఓపెన్ చేస్తే శ్రీకాకుళం ఆ యాక్సిడెంట్ కేసు ఒకసారి కేసు స్టడీ పెట్టుకుంటే మొత్తం వచ్చేదిగా. నువ్వు నిజంగా నిజం చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి ఉంది. కనుక ఇంకా నువ్వు బొంబాయి కబుర్లు చెప్పుకుంటూ ఏడో బెంగళూరులో ఉంటూ వారానికి 2 రోజులు వచ్చి ఉన్న సమస్యల్ని పక్కదా పట్టించుకుంటూ ఏదో పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రలాపాలు చేసుకుంటే తప్పించి నిజమైన సమస్యలు నీ పిచ్చి ప్రలాపాలతో పక్కకి వెళ్ళిపోతున్నాయి. జనానికి వీటి వల్ల ఒరిగేది లేదు, సచ్చేది లేదు. నిన్ను నమ్మట్లేదు. నిన్ను నమ్మం ద్వారా అంటున్నారు ప్రజానీకం. అది యాడ్ చేసుకొని మాట్లాడు. ఎందుకు నమ్మరంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? ప్రజా సమస్యల మీదే నేను యుద్ధానికి వెళ్తున్నాను అంటున్నారు కదా ఆయన. ఏం ప్రజా సమస్య మీద యుద్ధానికి వెళ్ళాడు చెప్పండి? మీ నోటీస్కి వచ్చింది ఒకటి చెప్పండి. దేని మీద వెళ్ళాడు? శ్రీధర్ అప్పరాజు కొడుకు దాని మీద ప్రజా ఉద్యానికి వెళ్తాడా? మత్స్యగారి కుటుంబం గారికి వాళ్ళ మీదకి వెళ్తాడా? అన్ని క్లారిటీగా తెలిసిన పుస్తకంలో కనబడుతున్నాయి కదా. అవి కాదు కదా. ఇప్పుడు వ్యవసాయ సీజను, రైతులకు నీరు అందట్లేదు, యూరియా ఉంది, డిఏపి ఉంది, ఎల్లున వర్షప్రభావం లేదు. వీటి మీద నువ్వు రైతాంగం దగ్గర వచ్చి రైతుల కష్టాలు కనిపించుకో, దాన్ని ప్రత్యేకంగా ఏ పంటలు వేయాలి ఏంటి అనేది దాని మీద నువ్వు గవర్నమెంట్ ప్రభుత్వం నిలది ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుకుంటావు. నువ్వు వెళ్ళు, ఒకసారి అసెంబ్లీకి వెళ్ళు. అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు పోయి ప్రభుత్వాన్ని నిలది కడుగు. అసెంబ్లీలోనే చంద్రబాబు బట్టలోడిది, లేకపోతే ఆర్థిక మినిస్టర్ బట్టలోడిది, వ్యవసాయ శాఖ మంత్రి బట్టలోడిది. వ్యవస్థలో నీ తప్పులు చేస్తున్నావు. కింద రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు, రాజధాని రైతులు ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ ఫేజ్ అంటావు, థర్డ్ ఫేజ్ అంటావు. ఇన్ని ఎకరాల భూమి తీసుకుని ఏం చేస్తావు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? అమ్ముకున్నావా? దీని మీద గవర్నమెంట్ నిలది. ఇవన్నీ బయటకు వచ్చి ఏదో పిచ్చి ప్రలాభాలు ఆడుతుంటే దాని ఉపయోగం ఉంది. ప్రజల మనసులో రిజిస్టర్ కాదు కదా. రిజిస్టర్ అవ్వాలని అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీలో నువ్వు మాట్లాడే ప్రతి పదము ఆన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. అవి వదిలేసి ఏదేదో మాట్లాడుకుంటే ఒకసారి నీ గ్రాఫ్ చూసుకో. నీ ఒక సర్వే టీం నీ కూడా ఉందగా. ఒకసారి రాష్ట్రం మొత్తం నీ టీంని పంపించి ఎలా ఉంది ఏదో సర్వే చేయించుకో. వాస్తవాలు నీకు బోధపడతాయి. అయినా వాస్తవాలు మనకి రుచించవు కదా. నేను చెప్పిందే నువ్వు వాస్తవం అంటావు. సరే చూద్దాం ఏం జరిగింది. ఇంకా టైం ఉంది, ఇంకా 2.5-3 సంవత్సరాల టైం ఉంది. 2.5 ఉంది, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. గట్టిగా ఒక 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు ఉంది. మరి గవర్నమెంట్ పనితీరు మీద రేపు మున్సిపాలిటీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఈ ప్రభుత్వ పనితీరు మీద ఒక రిఫరెంట్ లాగా భావించాల్సి వస్తుంది.